తిరిగి వార్తలకు స్వాగతం. పెనుమంట మండలం మల్లిపూడిలోని బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖలో బ్యాంకు 117వ వ్యవస్థాపక దినోత్సవాన్ని బ్రాంచ్ మేనేజర్ మహేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంక్ ఆవరణలోని బ్యాంక్ ఆఫ్ బరోడా వ్యవస్థాపకులు సిఆర్జీరావు గైక్వాడ్ విగ్రహానికి జ్యోతి ప్రజ్వలన చేసి పూలమాలలు వేశారు. కార్యక్రమంలో బ్యాంక్ మేనేజర్ మహేష్, సిబ్బంది, ఖాతాదారులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో గత 2 రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రధాన మురుగు కాలువలు పొంగి ప్రవహిస్తున్నాయి. పెనుమంట మండలంలోని గోస నది పొంగి ప్రవహించడంతో పరివాహక ప్రాంతాల్లో ఉన్న నాట్లు వేసిన పొలాలు ముంపుకు గురయ్యాయి. ఎగువ నుండి దిగువకు వచ్చిన వరద నీరు ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన నత్తారామేశ్వరంలోని శ్రీ రామేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలోకి వచ్చి చేరింది. శ్రీ రామేశ్వర స్వామి, పార్వతి అమ్మవార్ల గర్భాలయంలోకి వరద నీరు వచ్చి చేరడంతో భక్తులు వరద నీటిలోనే పూజ నిర్వహించారు. పోడూరు మండలం పోడూరు కవిటం రహదారులు ఇరుముడి సెంటర్లో ఈదురుగాలుకు చెట్లు విరిగిపడి ఎలక్ట్రిక్ స్తంభం నేల కొరిగింది. దీంతో ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు కలిగాయి. గణపవరం మండలం పిప్పరలో ఎనదమూరు డ్రైన్ ప్రమాద స్థాయిలో ప్రవహిస్తోంది. దీంతో పిప్పర లంక ప్రాంతం, సబ్స్టేషన్ ప్రాంతం, కోమట్లపాలెం, కొత్తపేట నీట మునిగాయి. డ్రైన్ నీటి మట్టం 15 అడుగులు దాటి ప్రమాద స్థాయికి చేరుకుంది. డ్రైన్ గట్లు కొన్ని చోట్ల బలహీనంగా ఉన్న కారణంగా మొయ్యేరు సరిహద్దు వద్ద గండిపడే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలంలో కోమర్రు, ఎస్కొండేపాడు గ్రామాల్లో వరిచేలు పూర్తిగా నీట మునిగాయి. పిప్పల్లో మండల టీడీపీ అధ్యక్షులు ఇందుకూరి రామకృష్ణంరాజు నీట మునిగిన ప్రాంతాలను సందర్శించి ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పరిస్థితిని స్థానిక అధికారులకు తెలిపి సహాయక చర్యలు చేపట్టాలని కోరారు. గణపురం తహసీల్దార్ రాంబాబు, ఎంపీడీఓ సత్యనారాయణ, ఇరిగేషన్ అధికారులు వచ్చి పరిస్థితిని పరిశీలించి ముంపు ప్రాంతాలను గుర్తించారు. పిప్పర ఎందమూరు డ్రైన్ గట్టు వద్ద రామకృష్ణంరాజు ఆధ్వర్యంలో ముందు జాగ్రత్త చర్యగా ఇసుక బస్తాలను సిద్ధం చేస్తున్నారు. డ్రైన్ సరిహద్దు గ్రామాల రైతులు గట్లపై పహారా కాస్తున్నారు. ఎందమూరు డ్రైన్ కి ప్రమాదకర స్థాయిలో వరద నీరు ప్రవహిస్తోంది. ఎండగండి, కొండేపూడి కాజ్వే నీట మునిగి రాకపోకలు స్తంభించాయి. ఉండి, పాలకోడేరు, అత్తిలి, గణపురం మండలాల సరిహద్దు గ్రామాల్లో వరి చేళ్లు ముంపు నీటి బారి పడుతున్నాయని రైతులు వాపోతున్నారు. ఎండగండి లాకుల నుంచి ఇసుక బస్తాలను ఎగుమతి చేసి బలహీనపడిన కాలువగట్లు, కట్టడాల వద్దకు తరలిస్తున్నారు. పనులను జనవరుల శాఖ డిఈ సత్యనారాయణమూర్తి, డ్రైనేజ్ శాఖ ఏఈలు వెంకటేశ్వరరావు, పనిశంకర్లు పర్యవేక్షించారు. యుద్ధ ప్రాతిపదికన ఈ పనులను జిల్లా కలెక్టర్ ఆదేశాలతో జరిపిస్తున్నామని అధికారులు తెలిపారు. ఉండి కొత్తపేటలో కొలువై ఉన్న శ్రీ దత్తసాయి బాబా విగ్రహాల ఊరేగింపు కార్యక్రమం శనివారం కన్నుల పండుగగా నిర్వహించారు. కొత్తపేట నుంచి విచిత్ర వేషధారణలు, బాజా భజంత్రీలు, కోటట భజన మధ్య ఊరేగింపు జరిగింది. కొత్తపేట, బలవంతన సెంటర్, పెదవంతన కూడలి, కాపులపేట, బాలాజీరావుపేట, కొండ్రోతుపేట, మార్కెట్, రాజులపేట, ఇసుకదొడ్డి, చిక్కల వీరన్న నగర్, పాత సినిమాల్ సెంటర్, చిన్నవంతన మీదుగా బాబా ఆలయం వరకు ఊరేగింపు నిర్వహించారు. గురు పౌర్ణమి విశిష్టతను వేద పండితులు సన్నిధిరాజు చలపతిరావు వివరించారు. ఆదివారం మధ్యాహ్నం వరకు వేద పూజల అనంతరం భక్తులకు అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుందని ఆయన తెలిపారు. వేడుకలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పెద్దింటి బాబు, పూలుబోతు రాము, నౌడు నరేష్, తక్కెల నరేష్, శ్రీను, సచివాడ వాసు భక్తులు పాల్గొన్నారు.
సాయ జయ జయ సాయ సాయ శ్రీ సాయ జయ జయ సాయ. ఈ గ్రామంలో కొత్తపేటలో వేంచేసి ఉన్న శ్రీ దత్తసాయి బాబా వారి ఆలయంలో గురు పూర్ణిమ పురస్కరించుకుని ఈరోజు ఉదయం 9 గంటల నుండి బాబావారు దత్తాత్రేయ స్వామివారి పల్లకీలో ఊరేగింపు కార్యక్రమం, అలాగే సాయంత్రం 5 గంటల నుండి 23 రకముల హారతులతో విశేషార్చనలతో విశేష భజన కార్యక్రమం ఈరోజు కార్యక్రమాలుగా, అలాగే రేపు గురు పౌర్ణమి మహోత్సవం సందర్భంగా ఉదయం 5:15 కాకడ హారతి, అనంతరం 5:45 శ్రీ లక్ష్మీ గణపతి దత్తసాయినాథ స్వామివారి ఆలయంలో విశేషంగా విఘ్నేశ్వర పూజ, పుణ్యావాచన, మండపారాధన, అనంతరం శ్రీ బాబావారికి దత్తాత్రేయ స్వామివారికి విశేషంగా అభిషేకములు, అనంతరం 10:30 గంటలకు చతుర్వేద స్వస్తి దర్బారు సేవ, నీరాజన మంత్రపుష్పాములు, పండిత ఆశీర్వచన కార్యక్రమాలు, అనంతరం 12 గంటల నుండి అఖండ అన్న సమారాధన కార్యక్రమాలు మన గురు పౌర్ణమి మహోత్సవం సందర్భంగా లక్ష్మీ గణపతి దత్తసాయి స్వామివారి ఆలయంలో నిర్వహించడం జరుగుతుంది. విశేషంగా ఈ కార్యక్రమాల్లో భక్తులు వానకి కూడా విరవకుండా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభంగా ఊరేగింపు మహోత్సవం అనంతరం జరిగే కార్యక్రమాలు దిగ్విజయం చేస్తూ రేపు జరగబోయే అఖండ అన్న సమారాధనకు భక్తులందరూ విరివిగా విచ్చేసి బాబావారి ఆశీస్సులు పొందాలని లక్ష్మీ గణపతి దత్తసాయి ఆలయం తరపున గ్రామ ప్రజలను, గ్రామేతర ప్రజలను కూడా కోరటం జరుగుతుంది. ఓం సాయిరామ్. నర్సాపురం జనసేన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ శనివారం ఎనదమూరులో ఉన్న స్వయంభూ శ్రీ శక్తీశ్వర స్వామివారి ఆలయాన్ని సందర్శించారు. ఆలయానికి వచ్చిన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ను ఎన్డీఏ కూటమి నాయకులు, దేవాలయ అర్చకులు ఘన స్వాగతం పలికి స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా బొమ్మిడి నాయకర్ మాట్లాడుతూ స్వయంభూ శక్తీశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని, స్వామివారి విశిష్టతలు ఆలయ అర్చకులు తనకు వివరించడం జరిగిందని, కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి ప్రజలకు మేలు జరిగే విధంగా ఉండాలని ఆ స్వామివారిని కోరుకోవడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో జనసేన నాయకులు తానాల కృష్ణ, మేకల బాబ్జీ, పినిశెట్టి నాగు, పంతం సత్యనారాయణ, నడపారాము, పులిశెట్టి వెంకటేష్, కంబాల సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు యనమదూరు గ్రామంలో శక్తేశ్వర స్వామి దర్శనార్థం రావడం జరిగింది. మరి ఇక్కడ అందరూ కూడా జనసేన పార్టీ నాయకులు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా స్వాగతం తెలియజేస్తూ మరి వాళ్ళు శక్తేశ్వర స్వామి దర్శనాన్ని కూడా నాకు దర్శనం చేసుకున్నాను. వాళ్ళ నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడు కూడా నేను రాలేదు దగ్గరికి. మరి వాళ్ళ పంతులు గారు కూడా ఇక్కడ మరి చెప్పారు విధానంలో. మరి విగ్రహం కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇక్కడ మరి శక్తేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు అందరికీ కూడా కలగజేయాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరి రాబోయే రోజుల్లో కూడా మరోసారి గ్రామాలు కూడా ఇచ్చేసి మరి గ్రామస్తులందరూ కూడా మరి ఎక్కువగా మా జన సైనికులు ఎక్కువ ఉన్నారు ఇక్కడ. మరి జన సైనికులందరూ కూడా సపోర్ట్గా మరి అదేవిధంగా ప్రజలందరికీ కూడా ఒక మంచి జరగాలని తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే ఈ ప్రభుత్వం ఉందో ఈ కూటమి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రజల కోసం, మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం ఒక మంచి పరిపాలన ఇచ్చే విధంగా, ప్రజలందరికీ కూడా మంచి జరిగే విధంగా నీ పరిపాలన ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరి ఆ శక్తేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు మరి ప్రజలందరికీ కలగజేయాలని చెప్పి మనస్ఫూర్తిగా మరి ఆ స్వామిని కోరుకుంటూ మరి గ్రామస్తులందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.
ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. పెరవల్లి మండల పరిషత్ సర్వసభ సమావేశంలో నడుపల్లి సర్పంచ్ బీరా సత్యవేణరాజు పాల్గొన్నారు. సమావేశంలో రాష్ట్ర టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్ కు పుష్పగుచ్చం ఇచ్చి సత్కరించారు. మంత్రి దుర్గేష్ ను అభినందించారు. శుక్రవారం నిడదవోలు మండలం కంసారిపాలెం, సింగవరం, రావిమెట్ల గ్రామాల్లో భారీ వర్షాల కారణంగా నీటి మునిగిన పంట పొలాలను మంత్రి కందుల దుర్గేష్, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, మాజీ శాసనసభ్యులు బూరుగుపల్లి శేషారావు, స్థానిక నాయకులు, అధికారులతో కలిసి వరద ముంపు ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ రైతాంగం గత నెల రోజులుగా పంటలు వేసుకుని సాగు చేసిన పంట పొలాలు భారీ వర్షాల కారణంగా నీట మునిగాయని అన్నారు. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, మాజీ శాసనసభ్యులు బూరుగుపల్లి శేషారావు కలిసి నిడదవోలు మండలంలోని కంసారిపాలెం, సింగవరం, రావిమెట్ల గ్రామాల్లో ముంపుకు గురైన ప్రాంతాలను, పంట పొలాలను పరిశీలించి రైతులకు ధైర్యం చెప్పడం జరిగిందని అన్నారు. భారీ వర్ష కారణంగా రైతులు పెద్ద ఎత్తున నష్టపోయే పరిస్థితి ఉందని అన్నారు. నిడదవోలు మండలంలో సుమారు 16,000 ఎకరాలు సాగు భూమి ఉంటే అందులో 13,000 ఎకరాల వరకు వరి పంట వరద ముంపు కారణంగా నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. అల్పపీడనం వల్ల గడిచిన 2-3 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల వల్ల నిడదవోలు మండలంలో ఉన్నటువంటి కంసాలపాలెం, సింగవరం, రావిమెట్ల గ్రామాలు పూర్తిగా చేలన్నీ కూడా నీట మునిగిపోయినటువంటి పరిస్థితిని చూడడానికి నేను, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు బూరుగుపల్లి శేషారావు గారు పర్యటిస్తున్నాం. ఇక్కడ చూస్తుంటే చాలా ప్రమాదకరంగా నీళ్లు రావడం మాత్రమే కాకుండా ఏవైతే ఇప్పుడిప్పుడే ఒక నెల రోజులుగా పంటలు వేసుకుని వాటిని సాగు చేసుకుంటున్న రైతులు కూడా పెద్ద ఎత్తున నష్టపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఒక అంచనా ప్రకారం ఈ మండలంలో రమారమి 16,000 ఎకరాల పంట వరి పంట సాగు ఉంటే అందులో 13,000 ఎకరాల వరకు ఎఫెక్ట్ అవుతుంది అనేటువంటిది ఒక అంచనా. ఈ సందర్భంగా రైతు ఇప్పుడిప్పుడే పెట్టుబడులు పెట్టుకుని ఒక 20,000 దాకా ఎకరానికి పెట్టుబడి పెట్టి ఇప్పుడు అదంతా నీట మునిగిపోయిన సందర్భంలో బాధపడుతున్నాడు. రైతును ఆదుకోవాల్సినటువంటి బాధ్యత గుర్తెరిగిన ప్రభుత్వం కనుక వెంటనే నేను, శేషారావు గారు రావడం జరిగింది ఇక్కడికి. ఇవన్నీ చూస్తున్నాం. తప్పనిసరిగా కలెక్టర్ గారితో కూడా మాట్లాడాం. వారికి ఇన్పుట్ సబ్సిడీ ఖచ్చితంగా ఇవ్వాలనేటువంటి, వారికి కేవలం సీడ్ సబ్సిడీ మాత్రమే కాకుండా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి. ఇన్పుట్ సబ్సిడీ ఇస్తే ఎకరాకి 6,000 రూపాయలు వస్తుంది. కనీసం రైతు తన పెట్టుబడిలో కొంత భాగమైనా సరే వచ్చేదానికి అవకాశం ఉంటుంది కనుక మనం ఈ సమయంలో ఆదుకోవాలి రైతులు అనేటువంటి మాటలు కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. తప్పనిసరిగా రైతులకి ఆ ఇన్పుట్ సబ్సిడీ ఇప్పించి వారు కొంచెం పేరుకునేలాగా కూడుకునేలాగా మేము ప్రయత్నం చేస్తాం. దాంతోపాటు దీనికి ఈ మోడర్నైజేషన్ స్కీమ్ అనేటువంటిది ఏదైతే ఉందో దాని మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాల్సినటువంటి అవసరం కనబడుతుంది. ఒక శాశ్వత పరిష్కారం ఇవ్వకపోతే ప్రతి సీజన్లోనూ ఈ రకంగానే ఈ వర్షాల వల్ల, అల్పపీడనం వల్ల, లేకపోతే ఇతరత్ర ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏదో రకంగా రైతు నష్టపోయేటువంటి పరిస్థితి నుంచి గట్టెక్కించాలంటే ఒక పక్కన ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ సబ్సిడీ ఇన్పుట్లు, అదే ఇన్పుట్ సబ్సిడీ, అదేవిధంగా ఇతరత్ర రైతు సపోర్ట్ చేసేటువంటి మద్దతు ధర ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా నీటి తీరువ విషయంలో, లేకపోతే నీరు పారుదల విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి దానికి ఒక శాశ్వత పరిష్కారం తీసుకురావాల్సిన అవసరం ఉంది. దాని మీద కూడా దృష్టి పెడతాం. గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఆ ప్రభుత్వం ఈ రకమైనటువంటి శాశ్వత పరిష్కారాల మీద ఒక్కరోజు కూడా ఆలోచన చేసిన పాప అనుకోలేదు. కనీసం ఇలాంటి ఇన్పుట్ సబ్సిడీలు ఇప్పించేటువంటి ప్రయత్నం కూడా వాళ్ళు చేయలేదు. ఇవాళ ఈ ప్రభుత్వం అభివృద్ధి దృష్టిలో పెట్టుకుని చేసేటువంటి ప్రభుత్వం కనుక ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా దీని మీద దృష్టి పెట్టారు. ఇప్పుడు కలెక్టర్లందరికీ కూడా ముఖ్యమంత్రి గారి వల్ల ఆయన టెలికాన్ఫరెన్స్ కూడా పెట్టారు. టెలికాన్ఫరెన్స్లో కూడా విషయాలు చెప్తారు. దాంతోపాటు రాబోయే రోజుల్లో మోడర్నైజేషన్ స్కీమ్ కింద దీన్ని పూర్తిగా ఏటిగట్లు దాన్ని పటిష్టపరచడం, తద్వారా గళ్ళు పడకుండా ఆపటం. గండి పడింది, అందువల్ల ఈ వాటర్ అంతా పెద్దగా వచ్చిందని చెప్తున్నారు. ఇక్కడ అలా గళ్ళు పడకుండా ఉండడానికి వీలుగా ఏం చేయాలనేటువంటి దాని మీద కూడా ఒక దీర్ఘకాలిక ప్రణాళిక తయారు చేసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు భారీ వర్షాలు, వరదలతో ఇబ్బంది పడుతున్న ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. నిడదవోలు, నల్లజర్లలోని పునరావాస కేంద్రాలను జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పరిశీలించి అధికార యంత్రాంగానికి తగు సూచనలు జారీ చేశారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. ఎగువ కురుస్తున్న వర్షాలకు తోడు కొండవాగులు పొంగిపోలడంతో పోలవరం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువ భద్రాచలంలో 34.40 అడుగులకు గోదావరి నీటి మట్టం చేరుకోగా
5 లక్షల క్యూసెక్కుల పైనే వరద నీరు పోలవరం ప్రాజెక్టు వచ్చి చేరనుంది. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు ఎగువ స్పిల్వే దగ్గర నీటి మట్టం 30,000 మీటర్లు నమోదైంది. దిగువ స్పిల్వే దగ్గర 20,000 మీటర్లు, ఎగువ కాపర్ డ్యాం దగ్గర 30,000 మీటర్లు, దిగువ కాపర్ డ్యాం దగ్గర 20,000 మీటర్లు నమోదైంది. ఎగువ నుండి వస్తున్న 5,87,747 క్యూసెక్ల వరద నీరును 48 రేడియల్ గేట్ల ద్వారా దిగువకు వదులుతున్నారు. ఈనాటి బంగారు మాట, అసాధ్యానికి సాధ్యానికి మధ్య తేడా గట్టి ప్రయత్నం మాత్రమే. ఎమర్సన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి విజన్స్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.